డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రతి మీల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. అండ్ మీల్ కాంపోజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డయాబెటీస్ ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకునే వాళ్ళైతే కనుక బ్రేక్ఫాస్ట్కి ముందో తర్వాతో ఫస్ట్ డోస్ ఆఫ్ ద మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. సో తప్పనిసరిగా మెడిసిన్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్ కొంత ఇంక్లూడ్ చేసుకోవాలి. అయితే ఎటువంటి కార్బోహైడ్రేట్స్? హోల్ గ్రెయిన్స్తో చేసినటువంటివి, మిల్లెట్ బేస్డ్ ఏదైనా తీసుకోవచ్చు, లేదంటే గోధుమలతో చేసినవి తీసుకుంటూ ఉన్నట్టయితే దానికి తోడుగా అంటే చపాతీ లాంటివి తీసుకుంటూ ఉన్నట్టయితే దాంతోపాటుగా కొంత ఆకుకూర ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవడము. అంటే ఆ కార్బోహైడ్రేట్ సోర్స్ నుంచి వచ్చేటువంటి గ్లూకోజ్ని రెగ్యులేట్ చేసేందుకు వీలుగా కొంత ఫైబర్ తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి. దీంతోపాటు ప్రోటీన్ సోర్స్ ఏదైనా సరే తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్తో స్టార్ట్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ మనకి బ్లడ్ గ్లూకోజ్ బెటర్గా కంట్రోల్ అవుతుంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి, ముందు ఇడ్లీ దోశ లాంటివి తినడం బదులుగా ముందు ఎగ్ తిని ఆ తర్వాత మీరు తినేటువంటి కార్బోహైడ్రేట్ సోర్స్ తీసుకున్నట్టయితే బ్లడ్ గ్లూకోజ్ బెటర్గా కంట్రోల్ అవుతుంది. అండ్ ఎగ్ తినని వాళ్ళు ఉన్నట్టయితే కనుక స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు కానీ లేదంటే బాయిల్ చేసినటువంటి గింజలు కానీ అలసందలు, శనగలు, రాజ్మా ఆర్ చిక్కుడు గింజలు ఇట్లాంటివి ఏవైనా సరే డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో ఆ బాయిల్డ్ గింజలు ఉంటే అవి తీసుకోవడము, కొంచెం క్యారెట్, కీరా లాంటివి మనకి వాటర్ సోర్సెస్ గాను అట్లాగే కొంతవరకు ఫైబర్ ఇంటేక్కి కూడా ఉపయోగపడేటువంటి సాలడ్ లాంటిది ఇట్లాంటివి ముందు తీసుకుని వాటితో స్టార్ట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చివరిలో కార్బోహైడ్రేట్ సోర్స్ అయినటువంటి గ్రెయిన్ బేస్డ్ ప్రోడక్ట్ అది బ్రెడ్ అవనివ్వండి, చపాతీ కానీ మిల్లెట్స్తో చేసినటువంటి ఇడ్లీ కానీ దోశ కానీ ఇట్లాంటివి తక్కువ పోర్షన్లో. ఎప్పుడు కూడా ఫైబర్, ప్రోటీన్ ముందు తీసుకున్నప్పుడు ఆకలి గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. అందువల్ల చివరికి వచ్చేటప్పటికి మనకి 2 ఇడ్లీలు తినేందుకు మాత్రమే ఖాళీ ఉంటుంది. సో ఆ 2 ఇడ్లీలు తీసుకోవడమో లేకపోతే ఒక దోశ తీసుకోవడమో ఒక చపాతీ తీసుకోవడమో చేసి కొంత గ్యాప్ ఇచ్చి ఒక గంట, గంటన్నర తర్వాత ఒక ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. తక్కువ పోర్షన్లో అంటే 50-60 గ్రామ్స్ వరకు ఒక ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. ఇలా చేయటం వలన బ్రేక్ఫాస్ట్లో బ్లడ్ గ్లూకోజ్ అనేది ఉదయం నుంచే మనం కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవచ్చు. లంచ్ విషయానికి వచ్చినప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. అందులో మొదటిది ఖచ్చితంగా ఫైబర్ సోర్స్ అయినటువంటి సలాడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సలాడ్ అనగానే ఏదో ఫ్యాన్సీగా రకరకాల తెలియని వెజిటబుల్స్ ఏవో అందులో ఇంక్లూడ్ చేసుకోవాలని కాదు. మనం రెగ్యులర్గా మనకి మార్కెట్లో దొరికేటువంటివో లేకపోతే మన గార్డెన్లో ఉండేటువంటివో అటువంటి వెజిటబుల్స్ మనం ఏ వెజిటబుల్స్ అయితే పచ్చిగా తినేందుకు మనకి కంఫర్టబుల్గా ఉంటుందో అటువంటివి చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఉల్లిపాయ కానీ టొమాటో కానీ ఇంతవరకు తీసుకుంటే కూడా బెనిఫిట్ ఉంటుంది. బట్ ఖచ్చితంగా సలాడ్ అనేది తీసుకోవాలి. సలాడ్లో భాగంగా మనము కీరా దోశ తీసుకోవచ్చు, క్యాబేజ్ తీసుకోవచ్చు, అట్లాగే కొంతవరకు క్యారెట్ తీసుకోవచ్చు, ఇట్లాంటివి బీట్రూట్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా సలాడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అయితే సలాడ్ అనగానే దాంట్లో మళ్ళీ సలాడ్ డ్రెస్సింగ్స్ అనేవి యాడ్ చేయకూడదు. దాని బదులుగా కొంత పెప్పర్ వేసుకోవడం కానీ లేదంటే కొంత నిమ్మకాయ వేసుకోవడం కానీ అంతవరకు చేసినట్టయితే సోడియం కూడా మనం రెగ్యులేట్ చేసినట్టు అవుతుంది. సో సలాడ్తో మీల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాల్సినటువంటిది ప్రోటీన్ కాంపోనెంట్. ఇది ఖచ్చితంగా ఉండాలండి. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఇద్దరూ కూడా వీలున్నంత వరకు లంచ్లో కొంతైనా సరే ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సోర్సెస్గా నాన్ వెజిటేరియన్స్కి అయితే స్కిన్లెస్ చికెన్ కానీ లేదంటే ఫిష్ కానీ ఫ్రై చేయనటువంటి డీప్ ఫ్రై చేయకూడదు. తక్కువ నూనె వేసి మూత పెట్టి వండినటువంటివి ఏదైనా తీసుకోవచ్చు. అట్లాగే వెజిటేరియన్స్ విషయానికి వస్తే మనకి రకరకాల పప్పులు ఉంటాయి కదా, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మన మసూర్ దాల్ కానీ ఇవి కానీ లేదంటే రకరకాల గింజలతో చేసినటువంటి కూరలు, చోలే కానీ రాజ్మా కానీ ఏదైనా శనగల కూర కానీ ఇట్లాంటివి తక్కువ నూనె వేసి వండినటువంటివి. అట్లాగే దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రాగా క్రీమ్ లాంటివి ఏమీ యాడ్ చేయకూడదు. ఇలా చేసినటువంటిది అండ్ సాల్ట్ కంటెంట్ తక్కువగా ఉండేటువంటిది. ఈవెన్ నాన్ వెజ్ విషయంలో కూడా చికెన్ కానీ ఫిష్ కానీ సాల్ట్, కారము రెండు కూడా తక్కువ ఉండి మైల్డ్గా ఉండాలి. అవి మనం మంచి క్వాంటిటీలో తీసుకోగలిగేలాగా ఉండాలి. సో అటువంటి ప్రోటీన్ సోర్స్. వెజిటేరియన్స్కి ఇంకా ప్రోటీన్ సోర్సెస్ అంటే మనము పనీర్ చెప్పొచ్చు, లిమిటెడ్ క్వాంటిటీలో ఒక 30-40 గ్రామ్స్ వరకు. అట్లాగే సోయా పన్నీర్ వస్తుంది, తోఫు అని, అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీల్ మేకర్, సోయా నగ్గెట్స్ అని ఉంటాయి, మీల్ మేకర్ ఒకటి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ప్రోటీన్ సోర్సెస్ కింద ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్ కూడా ఒకటి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది మనకి ప్రోటీన్ సోర్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రెయిన్ సోర్స్ అన్నమాట. ఇది మనకి
కంట్రోల్లో తీసుకున్నప్పుడు అండ్ సరైన సోర్స్ నుంచి తీసుకున్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేట్ అవ్వడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో వైట్ రైస్ వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఎప్పుడైనా ఒకసారి ఏదైనా స్పెషల్ అకేషన్కి మాత్రం రోజు తినేలాగానే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. స్పెషల్ అకేషన్కి తింటున్నాం కాబట్టి ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం కాకుండా తక్కువ క్వాంటిటీలో. అదర్వైజ్ ప్రతిరోజు తీసుకునేటప్పుడైతే కనుక మిల్లెట్స్ కానీ లేకపోతే గోధుమ నూకతో చేసినటువంటి రైస్ కానీ లేదా రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కూడా మనం లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఇట్లా లిమిటెడ్ క్వాంటిటీలో కొంత గ్రెయిన్ ప్రోడక్ట్ ఏదైనా తీసుకోవడం కానీ, చపాతీ తీసుకోవచ్చు, జొన్న రొట్టెలు తీసుకోవచ్చు, ఇట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చు. ఇక ఫైనల్ వచ్చేసి ఏదైనా డైరీ ప్రోడక్ట్ అంటే మజ్జిగ కానీ పెరుగు కానీ వెన్న తీసినటువంటివి కొంత క్వాంటిటీలో తీసుకోవచ్చు. కొంతమందికి సలాడ్ తినడం ఇష్టం లేనట్టయితే కనుక మనము ఈ పెరుగులో ఆ సలాడ్ మిక్స్ చేసి రైతాలాగా కూడా తీసుకోవచ్చు. అండ్ అదర్ దాన్ ఆల్ దీస్ ఖచ్చితంగా ఒక కాయగూర కానీ ఆకుకూర కానీ ఉండాలి. ఈ కూర అనేది మనము స్టార్చీ వెజిటబుల్స్ కాకుండా చూసుకుంటే మంచిది. అంటే అరటికాయ కానీ బంగాళదుంప కానీ లేదంటే చామదుంప కానీ కంద కానీ ఇట్లాంటివి తక్కువ క్వాంటిటీలో లేదా తక్కువ ఫ్రీక్వెన్సీలో తీసుకోవాలి. మేబీ 2 వారాలకు ఒకసారి ఇలాంటి కూరలు ఏమైనా తీసుకోవచ్చు. కానీ అదర్వైజ్ వీలున్నంత వరకు నీరు ఎక్కువగా ఉండేటువంటి కూరగాయలు కానీ లేదంటే నూనె ఎక్కువ వేసి వండాల్సిన అవసరం లేనటువంటి మూత పెట్టి వండేటువంటి కూరగాయలు, బీరకాయలు, సొరకాయలు, పొట్లకాయలు, అలాగే బెండకాయలు, దొండకాయలు ఇటువంటివన్నీ కూడా మనం చక్కగా మూత పెట్టి వండి ఇటువంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ కూరగాయలన్నీ. సో ఇది మనకు ఒక బ్యాలెన్స్డ్ ప్లేట్ అనేది తయారవుతుంది. సో ఈ 5 కాంపనెంట్స్ మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఫ్యాట్ గురించి నేను సెపరేట్గా చెప్పట్లేదండి. ఎందుకంటే కూర కానీ పప్పు కానీ ఇట్లాంటివి నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ ఏది తయారు చేసినా కానీ 1-2 స్పూన్ల ఫ్యాట్ అయితే దాని ద్వారా లోపలికి వెళ్తుంది. కాబట్టి ప్రత్యేకించి మనము ఫ్యాట్ అనేది పక్కన పెట్టుకొని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్వతహాగా ఫుడ్లో ఉండేటువంటి ఫ్యాట్ మనకి సరిపోతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు సప్పర్ లేదా డిన్నర్ విషయానికి వస్తే కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది ఎంత ఇంపార్టెంటో ఏ టైంలో తీసుకుంటున్నాం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఖచ్చితంగా నిద్రపోయే టైంకి కనీసం ఒక 3 గంటల ముందుగా ఆహారం అనేది ముగిస్తే, అంటే సాయంత్రం పూట లేదా రాత్రిపూట తీసుకునేటువంటి ఆహారం ముగిస్తే, సప్పర్ లేదా డిన్నర్ ముగిస్తే మనకి బ్లడ్ గ్లూకోజ్ అనేది బెటర్గా రెగ్యులేట్ అవుతుంది. అండ్ ఈ సప్పర్ విషయానికి వస్తే మీరు తీసుకునేటువంటి మెడికేషన్ని బట్టి, అంటే మీరు ఆల్రెడీ మెడిసిన్ మీద ఉన్నట్టయితే కనుక మీరు ట్యాబ్లెట్ తీసుకుంటుంటే దానికి తగ్గట్టుగా మన ఆహారం కాంపోజిషన్ అనేది ఉండాలి. ఇన్సులిన్ తీసుకునేటప్పుడు కూడా ఆ ఆహారం కాంపోజిషన్ అనేది ఇన్సులిన్ లెవెల్కి తగ్గట్టుగా మార్చుకుంటూ ఉండాలి. బట్ అదర్వైజ్ ఇప్పుడు మెడిసిన్ తీసుకోవట్లేదు, నైట్ టైం మెడిసిన్ అవసరం లేదు అన్నారనుకోండి, అలాంటి వాళ్ళు నైట్ టైం తప్పనిసరిగా ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది కొంత తగ్గించుకోవాలి, రెగ్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ తీసుకుంటే ఒక్క చపాతీ కానీ లేదా చిన్న జొన్న రొట్టె కానీ, జొన్న రొట్టెలు సాధారణంగా చాలా పెద్ద సైజు చేస్తూ ఉంటారు, అందులో సగం తీసుకోవటం కానీ, ఆ సగం చేయటానికి లేదా మన చిన్న చపాతీ చేయటానికి ఎంతైతే పిండి పడుతుందో అదే క్వాంటిటీలో రైస్ తీసుకోవటం కానీ, అది మనం అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కార్బోహైడ్రేట్ కంటెంట్ రెగ్యులేట్ చేసుకోగలుగుతాం. నైట్ టైము సప్పర్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సో మీరు పగలు 100-150 గ్రాములు కూర తీసుకున్నట్టయితే కనుక లంచ్లో ఖచ్చితంగా దానికంటే కనీసం ఒక 50-60 గ్రామ్స్ కర్రీ అనేది నైట్ టైం ఎక్కువ తీసుకోవాలి. అండ్ రాత్రిపూట తీసుకునేటువంటి కూరల్లో ఖచ్చితంగా ఉప్పు కారం అనేవి తగ్గించాలి, వీలుంటే పూర్తిగా మానేయచ్చు కూడా. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ, సోడియం కంటెంట్ తక్కువ ఉండేలాగా మనం నైట్ టైం సప్పర్లో తీసుకునేటువంటి కూరలు ఉండాలి. అండ్ ప్రోటీన్ సోర్స్ కూడా కొంత యాడ్ చేసుకోవచ్చు. అయితే మీ డైజెస్టివ్ సిస్టమ్ కెపాసిటీని బట్టి, అంటే కొంతమందికి నైట్ టైం పప్పు లాంటివి తీసుకుంటే గ్యాస్ వస్తుంది అనిపించినట్టయితే దానికి అవాయిడ్ చేయొచ్చు, లేదా తగ్గట్టుగా మార్పులు చేసుకోవడము, తక్కువ క్వాంటిటీలో తీసుకోవడము. ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని రకాల పప్పు పడతాయి, అంటే కొంతమంది కందిపప్పు నైట్ టైం తీసుకున్నా ఏం అనిపించదు, కానీ పెసరపప్పు తీసుకుంటే గ్యాస్ వస్తుంది. కొంతమందికి ఇట్లా రివర్స్లో ఉంటుంది, పెసరపప్పు టాలరేట్ చేస్తారు, కందిపప్పు పడదు. సో ఇది మీకు ఎటువంటి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సూటబుల్ అవుతుందో అటువంటి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ చూస్ చేసుకోవచ్చు. ఆ ప్రోటీన్ సోర్స్ కూడా ఒకటి ఉండేలాగా చూసుకోవచ్చు. మెయిన్లీ వీటి మీద ఫోకస్ చేయొచ్చు. ఇలా కాకుండా ఎప్పుడూ ఒకటే రొట్టె, కూర, పప్పు ఇంతవరకే కాకుండా ఏదైనా డిఫరెంట్గా కూడా తినాలి అనుకున్నప్పుడు కూడా
సిమిలర్ కాంపోజిషన్ అన్నది ఫాలో అయినట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సూప్ లాంటివి తీసుకుందాం అనుకున్నారనుకోండి, ఆ వెజిటబుల్స్తో చేసినటువంటి సూప్ తీసుకోవచ్చు. లేదంటే వెజిటబుల్స్, గ్రెయిన్, లెంటిల్స్ అంటే బీన్స్ లాంటివి ఇవన్నీ కలిపినటువంటి సూప్ కూడా తీసుకోవచ్చు. అంటే బార్లీ తీసుకున్నారనుకోండి, బార్లీ, శనగలు కలిపి బాయిల్ చేసి దాంట్లో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి చక్కగా ఒక చికెన్ సూప్ లాగా, దాన్ని గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అలాగే తీసుకోవచ్చు. లేదా మనకి రోస్టెడ్ వెజిటబుల్స్ తోటి సాలడ్ లాగా చేసుకొని దాంట్లో కొన్ని ఉడికించిన గింజలు యాడ్ చేసుకోవటము, ఇట్లా రకరకాల కాంబినేషన్స్లో కూడా తీసుకోవచ్చు. అయితే పోర్షన్ సైజ్ అనేది అంటే రకరకాల కాంపోనెంట్స్ పోర్షన్ సైజ్ అనేది మనం అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది. గ్రెయిన్స్ అంటే కేవలం మనము 60 to 70 గ్రామ్స్కి మించకుండా ఆ గ్రెయిన్ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. అది మీరు చపాతీ అవనివ్వండి, రైస్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఏదైనా సరే 60 to 70 గ్రామ్స్ మించకుండా తీసుకోవటము. అట్లాగే ప్రోటీన్ సోర్స్ అనేది వీలున్నంత వరకు 60 to 70 దానికి ఈక్వలెంట్ ఉండేలాగా చూసుకోవటం, మీ టాలరెన్స్. సో గ్రెయిన్ సోర్స్ తర్వాత దాని దాల్ లాంటివి అంటే ప్రోటీన్ సోర్స్ కూడా గ్రెయిన్ సోర్స్కి కంపేరబుల్గా మీ టాలరెన్స్ని బట్టి అదే క్వాంటిటీలో తీసుకోవచ్చు. వెజిటబుల్స్ మాత్రం దీని కనీసం 3 నుంచి 4 రెట్లు తీసుకోవాలి. అండ్ వీలున్నంత వరకు ఆయిల్ తక్కువ వేసి వండినటువంటివి, మూత పెట్టి కొంత వాటర్ యాడ్ చేసి కానీ స్టీమ్ చేసి కుక్ చేసినటువంటివి కానీ ఇలాంటి వెజిటబుల్స్ చూస్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇలా 3 గంటల ముందుగా సప్పర్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నిద్రపోయే ముందు ఆకలి వేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఒక చిన్న గ్లాస్ పాలు అంటే 150 ml మించకుండా, దాంట్లో ఇంకేమి పౌడర్సో అవి ఇవి యాడ్ చేసుకోవడం కాకుండా కావాలంటే చిటికెడు పసుపు, దాంతోపాటు కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకొని తాగేసినట్టయితే బెడ్ టైం స్నాక్ కింద సరిపోతుంది. ఒకవేళ అలా కాదు అనుకున్నప్పుడు ఒక 4 నుంచి 5 ఆల్మండ్స్ అంటే బాదం గింజలు కూడా బెడ్ టైం స్నాక్ కింద తీసుకోవచ్చు. బట్ అంతకంటే ఎక్కువ మాత్రం ఏమీ యాడ్ చేసుకోవద్దు. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మీల్ టైమింగ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మీల్ టైమింగ్ అనేది అట్లాగే రోజుకి ఎన్నిసార్లు మీల్ తీసుకోవాలి అనేది కూడా మీరు చేసేటువంటి మిగతా పనిని బట్టి, మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ రోజులో ఎట్లా వేరీ అవుతున్నాయి అన్నదాన్ని బట్టి, మీరు ఏమైనా బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేషన్కి మెడిసిన్ తీసుకుంటున్నారా అన్నదాన్ని బట్టి, ఈ ఫ్యాక్టర్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోండి, అంటే రోజు మొత్తం కూర్చునే ఉంటున్నారు అంటే ఎంత తక్కువ సార్లు ఫుడ్ తీసుకుంటే అంత మంచిది. ఎప్పుడూ కూడా ఆహారం మనం యాక్టివ్గా ఉండే టైంలో ఎక్కువ తీసుకోవటానికి ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా రోజంతా కూర్చొని పనిచేసే వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్ చాలా లైట్గా తీసుకొని సప్పర్ బాగా హెవీగా తీసుకున్నారనుకోండి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ డెఫినెట్గా మేనేజ్ చేయడం అనేది కష్టమవుతుంది. సో ఎప్పుడు మనం యాక్టివ్గా ఉండేది డే టైం అయినప్పుడు అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ కొంచెం మోడరేట్గా తీసుకుని డిన్నర్ కొంచెం తక్కువ తీసుకున్నప్పుడు మనకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఎన్ని మీల్స్ అనేది కూడా ఇప్పుడు మీరు మీల్లో ఎంత పోర్షన్ తీసుకుంటున్నారు అన్నదాన్ని బట్టి మధ్యలో స్నాక్ తీసుకోవాలా లేదా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. మెడికేషన్ తీసుకున్నప్పుడు యూజువల్లీ ఆకలి కూడా కొంత ఉండటం మూలాన దానికి తగ్గట్టుగా స్నాక్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ స్నాక్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా మనం ఏ రోజు ఎలాంటి స్నాక్ ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోనట్టయితే ఆకలి మీద ఉన్నప్పుడు అందుబాటులో ఏది ఉంటే అది ఆరోగ్యకరమైన ఆహారమా కాదా అనే విచక్షణ లేకుండా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మనము అవాయిడ్ చేయాలి అంటే తప్పనిసరిగా ప్లానింగ్ అనేది, ముఖ్యంగా స్నాక్స్ విషయంలో ప్లానింగ్ అనేది చాలా ముఖ్యమైనది. దీనికోసం ఎలాంటి స్నాక్స్ తీసుకోవచ్చు అంటే చక్కగా గింజలు, పల్లీలు కానివ్వండి, లేకపోతే ఆల్మండ్స్ కానీ, క్యాష్యూస్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే, ఆర్ అన్నీ మిక్స్ చేసినవి లిమిటెడ్ క్వాంటిటీలో మీ గుప్పెట్లో పట్టేయండి. మీరు అది స్నాక్గా ప్లాన్ చేసుకోవచ్చు. అట్లాగే మెడికేషన్ తీసుకుంటూ ఉన్నారు, బ్లడ్ గ్లూకోజ్ మోర్ ఆర్ లెస్ నార్మల్గా మేనేజ్ అవుతోంది అనుకున్నప్పుడు ఫ్రూట్ తీసుకోవచ్చు, సలాడ్ లాంటివి తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, ఇట్లాంటివి స్నాక్గా ప్లాన్ చేసుకోవచ్చు. అట్లాగే టైమింగ్స్ విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏ టైంలో మీరు ఎక్కువ యాక్టివ్గా ఉంటారో ఆ టైంలోనే ఆ చుట్టుపక్కలే ఆహారం కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేలాగాను, రెస్ట్ టైంకి దగ్గరలో ఉన్నప్పుడు తక్కువ క్వాంటిటీలో ఆహారం తీసుకునేలాగాను ప్లాన్ చేసుకోవాలి. సో ఒకవేళ ఎక్సర్సైజ్ అది కూడా చేస్తూ ఉన్న వాళ్ళైతే, ఉదయం ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీ అంటే హెవీ కాదు కానీ కార్బోహైడ్రేట్స్ మిగిలిన మీల్స్తో కంపేర్ చేస్తే కొంత ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. అట్లాగే మెడిసిన్ వేసుకునేప్పుడు మెడిసిన్ టైం చుట్టుపక్కల కూడా కొంత కార్బోహైడ్రేట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే
మెడిసిన్ అనేది అందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ బ్లడ్ గ్లూకోజ్గా మారినప్పుడు ఆ బ్లడ్ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేసేందుకు మనకు ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా అంతే అండి. ఇన్సులిన్ లెవెల్స్కి తగ్గట్టుగా, అంటే మీరు ఎన్ని యూనిట్స్ తీసుకుంటున్నారో ఆ యూనిట్స్కి తగ్గట్టుగా మీరు కార్బోహైడ్రేట్ లెవెల్ అనేది డైట్లో మార్పులు చేసుకోవాలి. ఇక సాయంత్రం పూట ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే కనుక ఎక్సర్సైజ్ చేసిన తర్వాత హెవీ మీల్ తీసుకోవడం అని కాకుండా ఎక్సర్సైజ్కి ముందు కొంత తర్వాత కొంత మనం స్ప్లిట్ చేసి తీసుకున్నట్టయితే కనుక బ్లడ్ గ్లూకోజ్ ఇంకా బెటర్గా కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. డయాబెటీస్ ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జనరలీ ఆల్సో కార్బోహైడ్రేట్స్ అనేది మనకి లేదా పిండి పదార్థాలు సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. దాని నుంచి వచ్చే గ్లూకోజ్నే మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. రకరకాల పనులు చేయడానికి అవసరమైనటువంటి శక్తి మనకి కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. అయితే డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ని సరిగా అబ్జార్బ్ చేసుకుని, అంటే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా తయారైనప్పుడు ఆ గ్లూకోజ్ని బ్లడ్లో నుంచి మనకి అబ్జార్బ్ చేసుకునేటువంటి కెపాసిటీలో తేడాలు వస్తాయి. కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువసేపు ఎక్కువ లెవెల్లో మెయింటైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకి లాంగ్ టర్మ్లో జరిగినప్పుడు, అంటే ఎక్కువ కాలం పాటు బ్లడ్ గ్లూకోజ్ ఇలా ఎక్కువ లెవెల్స్లో ఉన్నప్పుడు బాడీలో రకరకాల హార్మ్ఫుల్ రెస్పాన్సెస్ అనేవి వస్తాయి. ఇది అవాయిడ్ చేయాలి అంటే బ్లడ్ గ్లూకోజ్ని చక్కగా రెగ్యులేట్ చేసేటువంటి ఆహారం తీసుకోవాలి. అందులో కార్బోహైడ్రేట్స్ మనకి సోర్స్ ఆఫ్ గ్లూకోజ్ కాబట్టి కార్బోహైడ్రేట్స్లో రకాలని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం రైస్ చపాతీ రెండు తీసుకున్నట్టయితే జనరలీ వైట్ రైస్ని చపాతీతో కంపేర్ చేస్తామండి. ఈ వైట్ రైస్లో వచ్చేసి మనకి స్టార్చ్ కంటెంట్ తప్ప మిగతా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్ కానీ ఫ్యాట్ ఫైబర్ ఇవన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. ఇంకా మల్టిపుల్ టైమ్స్ పాలిష్ చేసినటువంటి రైస్ అయితే ఇవేమీ ఉండవు కూడా, కేవలం స్టార్చే ఉంటుంది. అదే చపాతీ మనం మామూలు గోధుమ పిండి, పూర్తిగా గోధుమ పిండి మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసినటువంటి చపాతీ తీసుకున్నట్టయితే దాంట్లో మనకి ఫైబర్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ కొంత ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ మినరల్స్ ఫ్యాట్స్ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఉండడం మూలాన ఈ స్టార్చ్ ఏంటంటే రైస్లో ఉన్నటువంటి స్టార్చ్ దాన్ని వేరే బైండ్ ఏమీ చేయట్లేదు కాబట్టి ఇన్స్టంటేనియస్గా గ్లూకోజ్గా మన బాడీలోకి అబ్జార్బ్ అయిపోతుంది. అదే గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలు అయితే కనుక ఈ బైండ్ చేసేటువంటి ఫ్యాట్ కానీ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కానీ ఇవన్నీ ఉండడం మూలాన కొంత డిలే అవుతుంది. సో డిలేడ్ రెస్పాన్స్ అనేది, అంటే బ్లడ్ గ్లూకోజ్ ఒక్కసారిగా పెరగకుండా గ్రాడ్యువల్గా పెరుగుతుంది, అట్లాగే గ్రాడ్యువల్గా తగ్గుతుంది కూడా. దానివలన కొంత డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం తీసుకునేటువంటి క్వాంటిటీని బట్టి కూడా ఇందులో మార్పులు అనేవి ఉంటాయి. సో వైట్ రైస్ అనేది జనరలీ తీసుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటామండి. సాధారణంగా ప్లేట్ తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు కూడా ప్లేట్ తీసుకుంటే ఆ ప్లేట్లో 3 వంతులు మనం వైట్ రైస్ అనేది పెట్టుకొని మిగతా 1 వంతులోనే కూర పప్పు చారు పచ్చడి ఇంకేదైనా సరే అవన్నీ సర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే చపాతీ తిన్నప్పుడు 2 లేదా 3 చపాతీలు దాంతోపాటుగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూర కానీ పప్పు కానీ ఇలాంటివి ఏవైనా తీసుకోవడం జరుగుతుంది. సో కేవలం కార్బోహైడ్రేట్ సోర్స్ అంటే పిండి పదార్థాలు మాత్రమే కాకుండా దాంతోపాటుగా ఆ కార్బోహైడ్రేట్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలిగేటువంటి మిగిలిన పదార్థాలు కూడా లోపలికి వెళ్తున్నాయా లేదా అనే దాంట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. రైస్ తీసుకునేటప్పుడు ఈ మిగిలిన పదార్థాలు ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఈ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. చపాతీ తీసుకున్నప్పుడు దాంతో కూర ఎక్కువ తీసుకోవటం మూలాన ఈ పదార్థాల క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ మూలాన మనం చపాతీ బెటర్ అని చెప్పొచ్చే తప్ప కేవలం మీరు సేమ్ క్వాంటిటీలో, అంటే ఒక చపాతీ చేయడానికి ఒక గుప్పెడి పిండి యూజ్ చేస్తాం, అదే గుప్పెడు అన్నం తీసుకున్నారనుకోండి రెండిటికి గ్లూకోజ్ రెస్పాన్స్ దాదాపుగా ఒకటే ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండదు. సో ఎప్పుడూ కూడా ఇదా అదా అని చూస్ చేసుకునే బదులు క్వాంటిటీ మీద కూడా తప్పనిసరిగా ఫోకస్ చేయాలి. అట్లాగే దాంతోపాటుగా మనం వేరే ఇంకా ఏం తీసుకుంటున్నాము తప్పనిసరిగా ఫైబర్ ఇంటేక్, అంటే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఇంక్లూడ్ చేసుకోవడము, అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ పప్పు కానీ గుడ్లు కానీ ఏదైనా గింజలు అంటే అలసందలు కానీ రాజ్మా కానీ శనగలు కానీ ఇట్లాంటివి ఏదైనా కొంత సైడ్లో తీసుకోవటము, అట్లాగే ఫ్యాట్ కోసము కొంత నెయ్యి కానీ, అంటే ఎక్కువ క్వాంటిటీలో కాదు కొద్ది మోతాదులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవడం కానీ, అట్లాగే పెరుగు లాంటివి అవి కూడా మనకి ప్రోటీన్ సోర్స్, పెరుగు లాంటివి కూడా సైడ్లో తీసుకోవటము. ఇలాంటి జాగ్రత్తలు పాటించినప్పుడు సరైన మోతాదులో తీసుకున్నప్పుడు రైస్ కానీ చపాతీ కానీ రెండు కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు అనే దానికంటే కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు అనాలండి. మనం ఎప్పుడూ కూడా
ఒక వ్యాధితోటి మనిషిని ఐడెంటిఫై చేయకూడదు. ఒక మనిషికి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అంతే తప్ప వీళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ అంటే ఇంకా మనం ఎప్పటికీ డయాబెటిక్గానే ఉండిపోతామేమో అనేటువంటి భయంలో ఉండాల్సిన అవసరం లేదు. ఆ భయంతో మనం ఆహారానికి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ హెల్దీగా ఉండటానికి ఎటువంటి లైఫ్ స్టైల్ అవసరమో అటువంటి రూల్స్ అన్నీ కూడా మనం ఫాలో అయినప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంతో కాలంగా ఎక్కువగా ఉన్నా సరే కొంత కంట్రోల్ చేసుకునేందుకు మనకి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చూసినప్పుడు ఫ్రూట్స్ గురించి ఎక్కువగా డయాబెటీస్ ఉంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి అన్కంట్రోల్డ్గా అన్నప్పుడు ఫ్రూట్స్ మానేస్తూ ఉంటారు. ఫ్రూట్స్ అనేది పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రూట్స్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ ఈ పిండి పదార్థాలు మన బ్లడ్లోకి చాలా వేగంగా చేరుతాయి గ్లూకోజ్ కింద చాలాసార్లు. అంటే మిగతా సోర్సెస్తో కంపేర్ చేసినప్పుడు మీడియం లెవెల్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుందండి. ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నట్టయితే కనుక ఫుడ్ తీసుకున్న వెంటనే విదిన్ ఫ్యూ మినిట్స్లోనే మనకి బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది. అదే బాగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే ఆ ఫుడ్ మన బ్లడ్ గ్లూకోజ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించదు అని. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్లోకి వస్తాయి. అంటే ఇన్స్టంటేనియస్గా మన బ్లడ్ గ్లూకోజ్ పెరగదు, కానీ బ్లడ్ గ్లూకోజ్ పెరిగేందుకు మనకి ఇవి కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. అందువలన ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు కూడా అన్ని రకాల పిండి పదార్థాల్లాగానే కొంత జాగ్రత్త అనేది అవసరం. అయితే మనకి ఫ్రూట్స్లో కేవలం పిండి పదార్థాలు మాత్రమే కాదండి, అన్ని రకాల ఫ్రూట్స్లోనూ ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ వచ్చేసి మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి అని చెప్పొచ్చు. విటమిన్ సి అనేది మనకి ఓవరాల్ హెల్త్కి కానీ స్కిన్ హెల్త్కి కానీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటానికి కానీ ఇలా రకరకాల యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా విటమిన్ సికి ఉంటాయి. సో ఆ సోర్స్ అనేది మన డైట్లో తప్పనిసరిగా ఉండాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్రూట్ నుంచి వచ్చేటువంటి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. అయితే క్వాంటిటీ అనేది తప్పనిసరిగా ఇంపార్టెంట్ అవుతుంది, కాబట్టి క్వాంటిటీ రెగ్యులేట్ చేసి తీసుకోవాలి. అండ్ టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భోజనం అయిపోయిన తర్వాత పెరుగన్నంలోనో లేదా సీజనల్గా ఇప్పుడు సమ్మర్లో అనుకోండి పెరుగన్నంలో మామిడి పండు యాడ్ చేసుకొని తినడం అనేది చాలామందికి అలవాటు. అట్లాగే పెరుగన్నంలో అరటిపండు తినడం అనేది కూడా అలవాటు. ఇలాంటప్పుడు ఏంటంటే అప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి అన్నం అంతా కూడా కార్బోహైడ్రేట్ సోర్సే, ఆ తర్వాత చివరిలో తీసుకునేటువంటి పండు కూడా కార్బోహైడ్రేట్ సోర్సే. అందువలన ఈ క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటే అంతా కలిసి మన బ్లడ్ గ్లూకోజ్ పెరగటం అనేది ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది రెగ్యులేట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్నటువంటి మీల్ తీసుకున్నప్పుడు దాంతో పాటుగా పండు తీసుకోవద్దు. మీల్కి మధ్యలో మన కార్బోహైడ్రేట్ లెవెల్స్ అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ టైంలో పండు అనేది తీసుకోవచ్చు, కానీ లిమిటెడ్ పోర్షన్లో తీసుకోవాలి. ఎప్పుడైనా సరే సీజనల్ ఫ్రూట్స్ సీతాఫలం కానివ్వండి లేదంటే మన మ్యాంగో కానివ్వండి ఇంక ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరం వరకు దొరకదు, కాబట్టి ప్రతిరోజు ఎక్కువ తినేయడం కాకుండా లిమిటెడ్ పోర్షన్లో తీసుకున్నప్పుడు సీజన్ మొత్తము చక్కగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రూట్ లిమిటెడ్ పోర్షన్లో తీసుకున్నప్పుడు సీజనల్ ఫ్రూట్స్ మిస్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ మీల్కి మధ్యలో తీసుకోవాలి. కొన్ని రకాల ఫ్రూట్స్ బనానాస్ కానీ అంటే అరటిపళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ అట్లాగే మన చక్కెరకేళీలు అరటిపళ్ళలోనే రకరకాలు ఉంటాయి, చక్కెరకేళీలు కానీ అమృతపాణి కానీ ఇట్లా రకరకాల అరటిపళ్ళు, అలాగే సీతాఫలం కానీ కొంతవరకు సపోటా కానీ ఇవన్నీ కూడా బ్లడ్ గ్లూకోజ్ని కొంచెం ఎక్కువ పెంచే అవకాశం ఉంటుంది, కాబట్టి వీటిని లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. మానేయాల్సిన అవసరం లేదు, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అట్లాగే మీల్కి మధ్యలో తీసుకోవాలి. సో ఈ లిమిటెడ్ క్వాంటిటీ అనేది కూడా మనిషికి మారుతూ ఉంటుంది. ఇది మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని బట్టి, అంటే 3 నెలలుగా మీ యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉంది, దీన్ని HbA1c అంటారండి, బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. దాని ద్వారా తెలుసుకోవటము. అట్లాగే మీ ఫాస్టింగ్ లెవెల్ ఎంత ఉంది, మీరు ఎంత డోసేజ్ మెడిసిన్ తీసుకుంటున్నారు, మీరు ఇన్సులిన్ తీసుకుంటున్నారా లేదా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీ అంతటి మీరుగా డిసైడ్ చేసుకోవడం కాకుండా డాక్టర్ సలహా తీసుకొని ఎంత తీసుకోవచ్చు, ఏ మోతాదులో తీసుకోవచ్చు, ఏ టైమింగ్లో తీసుకోవచ్చు అన్నది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రోజు మొత్తం మీద 100 to 150 గ్రామ్స్ మించకుండా నార్మల్గా సీజనల్గా దొరికేటువంటి ఫ్రూట్స్, బ్రైట్ కలర్లో ఉండేటువంటి ఫ్రూట్స్ అంటే పుచ్చకాయ కానీ కర్బూజా కానీ బొప్పాయి కానీ ఈవెన్ ఆరెంజెస్ కానీ దానిమ్మ కానీ ఇట్లాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే వాటిలో ఉండేటువంటి ఫైబర్, రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు
ఈ మీల్ టైమింగ్స్ని బట్టి మధ్యలో కొంతమందికి స్నాక్ అవసరం ఉంటుంది. అంటే మార్నింగ్ బాగా ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసి 7:30కో 8కో బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటికి తిరిగి రావట్లేదు, లేదా భోజనం చేసేందుకు అవకాశం లేదు అనుకున్నప్పుడు ఈ మధ్యలో ఇంత లాంగ్ గ్యాప్ ఉన్నప్పుడు ఆకలి వేస్తుందో, లేకపోతే ఒకవేళ మార్నింగ్ మెడిసిన్ తీసుకున్నట్టయితే కనుక బ్లడ్ గ్లూకోజ్ తక్కువ అయ్యే అవకాశం ఉండటము ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అది అవాయిడ్ చేయడానికి స్నాక్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక్కొక్కసారి టీలు కాఫీలు విపరీతంగా తాగేస్తూ ఉంటారు దానివల్లనే. సో ఆ టీలు కాఫీలు అవాయిడ్ చేసినప్పుడు దానికి రీప్లేస్మెంట్ కింద కూడా మనకి ఏదైనా ఒక స్నాక్ అనేది అవసరం ఉంటుంది. సో ఎటువంటి స్నాక్ తీసుకోవచ్చు అంటే తప్పనిసరిగా స్నాక్స్ అన్నీ కూడా హెల్దీనే అయి ఉండాలి. నట్స్ అండ్ సీడ్స్ మనం స్నాక్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అయితే అన్లిమిటెడ్ క్వాంటిటీస్లో, అంటే నట్స్ అండ్ సీడ్స్ డెఫినెట్లీ చాలా హెల్దీ. అట్లా అని ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవడం అనేది చేయకూడదు. ఒక పిడికెడు, అంటే మన క్లోజ్డ్ ఫిస్ట్లో పట్టేటువంటి ఒక పిడికెడు, అంటే మనము గుప్పెట్లో పట్టేన్ని సీడ్స్ ఏవైనా తీసుకోవచ్చు. అంటే ఆల్మండ్స్ కానీ, పల్లీలు కానీ, క్యాష్యూ నట్స్ కానీ, ఆర్ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు కానీ, మెలన్ సీడ్స్ కానీ, ఇట్లాంటివి వాల్నట్స్ కానీ, ఇట్లాంటివి ఏవైనా సరే స్నాక్ కింద తీసుకోవచ్చు. అయితే ఈ స్నాక్ అన్నీ కూడా ఒకటేసారి కూర్చొని నోట్లో వేసుకొని వెంటనే తినేయడం కాకుండా ఒక్కొక్కటిగా తినడం వలన కూడా, అంటే ప్రతిదీ చూ చేసి తినడం వలన కూడా మన బ్లడ్ గ్లూకోజ్ బెటర్గా రెగ్యులేట్ అవుతుంది. సెటైటీ కూడా బాగుంటుంది. అంటే మనకి ఎక్కువ క్వాంటిటీలో తినకపోయినా సరే ఆకలి రెగ్యులేట్ చేసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల లిక్విడ్స్ కూడా మనం స్నాక్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చాలామంది లిక్విడ్ అనగానే ఫ్రూట్ జ్యూస్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రూట్ జ్యూస్ అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దండి. ఇన్స్టెడ్ ఏదైనా హోల్ ఫ్రూట్ తీసుకోండి. అది కూడా పీచు పదార్థం ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్ తీసుకోవడానికి ట్రై చేయండి. బొప్పాయి తీసుకోవచ్చు, కర్బూజా తీసుకోవచ్చు. ఒకవేళ అట్లాంటివి బయటకు వెళ్ళినప్పుడు మనకి తీసుకునేందుకు అవకాశం తక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు ఆరెంజ్ లాంటివి తీసుకోవచ్చు, లేదంటే బనానా కూడా తీసుకోవచ్చు. బట్ బాగా పెద్ద సైజు ఉన్నది కాకుండా చిన్న బనానా ఒకటి, అంటే 60-70 గ్రామ్స్కి మించకుండా ఉన్నది, ఒక చిన్న యాపిల్ కానీ, లేదా పెద్ద యాపిల్ అయితే సగం యాపిల్ తీసుకోవటం కానీ, ఆరెంజ్ లాంటిది, పొమగ్రనేట్ తినేటువంటి అవకాశం ఉంటే, అంటే దానిమ్మ తినే అవకాశం ఉంటే అది కానీ, అట్లా మీకు అవకాశం ఉన్నటువంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు, గింజలు తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకొక ఆప్షన్ అంటే మనకి వేయించినటువంటి శనగలు, బఠానీలు కూడా చిన్నప్పుడు స్నాక్గా ఉండేవి, అలాంటివి కూడా దొరుకుతాయి. అవి కూడా స్నాక్ లాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంతేగాని స్నాక్ అనగానే డయాబెటీస్ బిస్కెట్స్ అని కానీ, లేదంటే డయాబెటీస్ స్వీట్స్ అని కానీ, ఇట్లాంటివి కేవలం డయాబెటీస్ ఉన్న వాళ్ళ కోసం తయారు చేసినవి అని మార్కెట్ చేసినవి కూడా మీరు అవాయిడ్ చేస్తేనే మంచిది. అదర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ మధ్య కొన్ని రకాలు వస్తున్నాయి మిల్లెట్స్తో చేసినటువంటివి, అంటే పఫ్డ్ మిల్లెట్స్, అంటే పాప్కార్న్ లాగానే పాప్ చేసినటువంటి మిల్లెట్స్, బట్ సాల్ట్ యాడ్ చేయనటువంటివి మాత్రమే మీరు తీసుకోవచ్చు. ఇవి జొన్న పేలాలు కానీ ఇట్లాంటివి ఏమైనా కూడా తీసుకోవచ్చు. కానీ సాల్ట్, మసాలాలు, రకరకాల ఫ్లేవర్స్ ఇవన్నీ యాడ్ చేయకుండా ఉన్నవైతే తీసుకోవచ్చు. బట్ ఇవి కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. పాప్కార్న్ కూడా సేమ్ స్టోరీ అండి. ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో మనం సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసినవి అవాయిడ్ చేయండి. ఇవేమీ చేయకుండా ఇంట్లో ప్లెయిన్గా తయారు చేసుకున్నవైతే కనుక ఒక 1 కప్ వరకు కూడా మీరు ఈ స్నాక్ ఐటమ్స్ అనేవి తీసుకోవచ్చు. టీలు, కాఫీలు అయితే స్నాక్గా రెగ్యులర్గా మనకి షుగర్ వేసినవి, మిల్క్ వేసినవి తాగడం అనేది అలవాటు మానుకోవాలి. అలవాటుగా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇబ్బంది లేదు. బట్ బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ అయినా సరే మధ్యాహ్నం 1 గంట 2 తర్వాత తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ తర్వాత మీరు కెఫీన్ తీసుకున్నట్టయితే కనుక మీకు నైట్ నిద్రకి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వీలున్నంత వరకు టీలు, కాఫీలు మధ్యాహ్నం పూట వద్దు. దాని బదులుగా కెఫీన్ లేనటువంటి హెర్బల్ టీస్ ఉంటాయి, అవి హెర్బల్ టీ తీసుకోవచ్చు. మళ్ళీ దాంట్లో చక్కెర కానీ, తేనె కానీ ఇట్లాంటివి కూడా యాడ్ చేయొద్దు. ప్లెయిన్గా ఆ టీ వరకు తీసుకోవచ్చు. లేదంటే కొబ్బరి నీళ్ళు కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు ఓకే అన్నాం కదా అని చెరుకు రసం తీసుకోవడము, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము చేయొద్దు. కొబ్బరి నీళ్ళు మాత్రమే తీసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్ జ్యూస్ ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేనప్పుడు బత్తాయి రసం, మొసాంబీ జ్యూస్ వరకు ఎటువంటి యాడిటివ్స్ లేకుండా, అంటే షుగర్ కానీ, హనీ కానీ ఇట్లాంటివి యాడ్ చేయకుండా ఫ్రెష్ మొసాంబీ జ్యూస్, అది కూడా కేవలం 1 లేదా 2 బత్తాయిల నుంచి మాత్రమే తీసినటువంటి జ్యూస్ వరకు తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మన ఆహారంలో కార్బోహైడ్రేట్ సోర్సెస్ అనేవి ఎలాంటివి చూస్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కార్బోహైడ్రేట్ సోర్సెస్లో మనకి జనరల్లీ ఎక్కువ కార్బోహైడ్రేట్ అందించేటువంటి సోర్స్
గ్రెయిన్స్ లేదా ధాన్యాలు. ఈ ధాన్యాల్లో వరి కానీ అంటే రైస్ కానీ లేదంటే వీట్ గోధుమలు కానీ అండ్ ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ అనేవి మనం ఎక్కువగా యూస్ చేస్తున్నాము. వీటిలో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మామూలు రైస్తో కానీ వీట్తో కానీ కంపేర్ చేసినప్పుడు మిల్లెట్స్లో మనకి కార్బోహైడ్రేట్స్తో పాటుగా ఎక్కువ క్వాంటిటీలో ప్రోటీన్ అట్లాగే ఫైబర్ కూడా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా కన్వర్ట్ అయినప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా పెరగటం అనేది కాకుండా మన బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేట్ చేసేందుకు మిల్లెట్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అది ఫస్ట్ రీజన్ మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ తీసుకుంటే ఎందుకు బెనిఫిట్ ఉంటుంది అనేది. సెకండ్ రీజన్ వచ్చేసి రైస్తో కానీ గోధుమలతో కానీ కంపేర్ చేసినప్పుడు మిల్లెట్స్లో మనకి విటమిన్స్ అండ్ మినరల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఐరన్ కానీ కాల్షియం కానీ ఇట్లాంటి విటమిన్స్ అండ్ మినరల్స్, కొన్ని రకాల బి విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా మన బాడీకి చాలా అవసరము. అండ్ మనం సరైన ఆహారం తీసుకున్నప్పుడు వీటి డెఫిషియన్సీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఆ డెఫిషియన్సీస్ వచ్చేటువంటి రిస్క్ తగ్గించడానికి కూడా మిల్లెట్స్లో ఉండేటువంటి ఈ బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ ప్రొఫైల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అండ్ మిల్లెట్స్లో మనకి ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలాన ఉన్న కార్బోహైడ్రేట్ కూడా చాలా గ్రాడ్యువల్గా మన బాడీలోకి అసిమిలేట్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా మన బ్లడ్ గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ డైట్లో ఒక ప్రోటీన్ సోర్స్ కింద కూడా కొన్ని రకాల మిల్లెట్స్ అనేవి, అన్ని రకాల మిల్లెట్స్లోనూ ప్రోటీన్ ఎక్కువ క్వాంటిటీలో ఉండదు, బట్ కొన్ని రకాల మిల్లెట్స్లో ఉండేటువంటి ప్రోటీన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. వీటన్నిటితో పాటుగా క్వాంటిటీ అనేది మనము మిల్లెట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మిల్లెట్ పోర్షన్ కొంత తక్కువగాను, కూరలు కొంత ఎక్కువగాను. అంటే మీరు ఎప్పుడైనా సరే వైట్ రైస్తో కంపేర్ చేస్తే మిల్లెట్స్ తీసుకున్నప్పుడు మిల్లెట్ పోర్షన్ తక్కువ తీసుకునేందుకే మనము అవకాశం ఉంటుంది. ఎందుకంటే తక్కువ తీసుకుంటే కూడా స్టమక్ ఫిల్ అయినటువంటి ఫీలింగ్, అంటే కడుపు నిండింది, ఆకలి తీరింది అనేటువంటి ఫీలింగ్ మనకు ఉంటుంది. కాబట్టి మిల్లెట్స్ ద్వారా ఆ రకంగా కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం ఆటోమేటిక్గా. సో ఇది తక్కువ క్వాంటిటీ తీసుకుంటే దానికి సరిపడా కూర కానీ, పప్పు కానీ, ఆకుకూరలు కానీ ఇట్లాంటివి తీసుకోవడం ద్వారా అడిషనల్ న్యూట్రియంట్స్ అనేవి కూడా మనకి చేరతాయి. కాబట్టి మిల్లెట్స్ తీసుకున్నప్పుడు మనకి బెనిఫిట్ ఉంటుంది. అయితే ఓన్లీ థింగ్ ఇక్కడ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సింది, మిల్లెట్స్ హెల్దీ అనేది అన్పాలిష్డ్ కానీ మినిమలీ పాలిష్డ్ మిల్లెట్స్ కానీ తీసుకున్నప్పుడు మాత్రమే. బాగా పాలిష్ చేసి వాటిని కూడా రైస్ లాగా తయారు చేసిన తర్వాత దాంట్లో మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉండవు. అట్లాగే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే బాగా పాలిష్ చేసినటువంటి మిల్లెట్స్ కానీ మిల్లెట్ పౌడర్తో స్నాక్స్ తయారు చేసి అది కూడా హెల్దీనే అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు బియ్యపిండి కానీ శనగపిండి కానీ ఇట్లాంటి వాటితో చేసినటువంటివో లేకపోతే మైదాతో చేసినటువంటి బేకరీ ఐటమ్స్, ఈ ఫ్రైడ్ ఫుడ్ కానీ వీటన్నిటిలో మీరు మిల్లెట్ పిండి రీప్లేస్ చేసినందు మూలాన అవేమి హెల్దీ అయిపోవు. మిల్లెట్స్ హెల్దీ అంటే మీరు రైస్కి సప్లిమెంట్గా, అంటే రైస్కి రీప్లేస్మెంట్ కింద మిల్లెట్ వాడినప్పుడు మనకు అది హెల్దీ. అంతే తప్ప పిండి వంటలన్నీ కూడా మిల్లెట్స్తో చేసుకుంటే అది మనకి హెల్దీ కాదు. ఆ పిండి వంటలన్నీ మళ్ళీ నూనెలో వేయించడం కానీ, దానికి తోడు ఏదైనా తీపి పదార్థం దాంతో మిక్స్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదండి, ఎవరికి కూడా హెల్దీ కాదు. సో మిల్లెట్స్ వాడుతూ ఉన్నప్పుడు కేవలం వాటి నుంచి మనకి హెల్త్ బెనిఫిట్స్ వచ్చేలాగానే మాత్రమే యూజ్ చేయండి. అండ్ ఇన్ సమ్ కేసెస్ మనం మిల్లెట్స్ తీసుకుంటే కొన్ని ఏదో అరగట్లేదనో, లేకపోతే ఎక్కువ సార్లు మోషన్ అవుతుందనో, లేకపోతే కాన్స్టిపేషన్ వస్తుందనో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చెప్తూ ఉంటారండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఎంత సడన్గా ఈ మార్పు చేసుకున్నాము అనే దాన్ని బట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే సరైన విధంగా మార్చుకున్నామా లేదా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిల్లెట్స్ తీసుకున్నప్పుడు నీళ్లు తక్కువ తాగారనుకోండి, బాగా తక్కువ తాగినప్పుడు మిల్లెట్స్లో మినరల్ కంటెంట్ ఎక్కువ ఉండటము, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలాన మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటే కొంతమందికి ఆ ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఇప్పటిదాకా అలవాటు లేకపోవడం మూలాన ఎక్కువ సార్లు మోషన్ అయ్యేటువంటి అవకాశము, బ్లోటింగ్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడూ కూడా మనము ఏదైనా మార్పు చేసుకుందాం అనుకున్నప్పుడు నిన్నటి దాకా చేసేది సడన్గా ఆపేసి 100% ఈ రోజు నుంచి మార్పు చేసుకోవటం అని కాకుండా ఆ మార్పు గ్రాడ్యువల్గా, ఒకవేళ మీరు వైట్ రైస్ తింటూ ఉన్న వాళ్ళైతే కనుక ఆ రైస్ 75% నుంచి మిల్లెట్స్ ఒక 25% యాడ్ చేసుకుని అట్లా గ్రాడ్యువల్గా ఒక నెల టైం తీసుకొని వారం వారానికి ఈ మిల్లెట్స్ వంతు పెంచుకుంటూ ఒక నెల 2 నెలల తర్వాత పూర్తిగా మిల్లెట్స్కి కన్వర్ట్ అయినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే రోజులో ఏ టైంలో మిల్లెట్స్ తీసుకుంటే అరుగుతాయి, ఏ టైంలో తీసుకుంటే అరగవు, ఇలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది.
టైమింగ్తో సంబంధం లేదండి, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, కానీ పోర్షన్ సైజ్ అనేది లిమిటెడ్గా ఉండాలి. అట్లాగే దానికి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి. అండ్ బెడ్ టైంకి కనీసం 2 నుంచి 3 గంటల ముందుగానే డిన్నర్ అనేది ఫినిష్ చేయాలి. ఇవి చేయనప్పుడు మాత్రమే మనకి మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే గ్రాడ్యువల్లీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. మెయిన్లీ మనకి సడన్గా కొత్త అలవాటు చేసినప్పుడు మన బాడీ రెస్పాన్స్ అది. సో ఒకసారి తినగానే బ్లోటింగ్ అవుతుందనో కాన్స్టిపేషన్ వస్తుందనో పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. కొంత ఓపిక పడితే ఒక 15 రోజుల్లో అంతా సెట్ అయిపోతుంది, నార్మల్సీ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మిల్లెట్స్ బెనిఫిట్ ఉండేలాగా మనం ఈ లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నప్పుడు కొన్ని రకాల ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది నాన్ వెజిటేరియన్ అప్పటి వరకు అలవాటు ఉన్న వాళ్ళు పూర్తిగా మానేయడం చేస్తూ ఉంటారు, లేకపోతే తగ్గించాలి అని వింటూ ఉంటారు. ఇది కొంతవరకు కరెక్టేనండి. నాన్ వెజిటేరియన్ తీసుకోవటం అంటే నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్నవాళ్ళు అంటే నాన్ వెజ్ని హెల్దీ వేలో తీసుకునేవాళ్ళు అని కాదు. చాలా వరకు బిర్యానీలు తినడానికి అలవాటు పడిన వాళ్ళు, లేదా ఎక్కువ ఉప్పు కారంతో అంటే ఎక్కువ మసాలాస్ తోటి ఈ నాన్ వెజిటేరియన్ తీసుకుంటున్న వాళ్ళు, అటువంటి కేసెస్లో మనం నాన్ వెజిటేరియన్ తప్పనిసరిగా కట్ ఆఫ్ చేయాలి, లేదా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. సో ప్రాబ్లం అక్కడ కేవలం యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్ గురించి కాదు, దాన్ని ఎలా కుక్ చేస్తున్నాము, ఎటువంటి క్వాంటిటీలో తీసుకుంటున్నాము, దాంతోపాటుగా ఇంకేం లోపలికి వెళ్తున్నాయి అనే దాన్ని బట్టి ఈ డెసిషన్ ఉంటుంది. సో నాన్ వెజ్ తినేవాళ్ళు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ ఎలా కుక్ చేస్తున్నారు అనేది తప్పనిసరిగా మార్చుకోవాలి. డీప్ ఫ్రై చేసినటువంటివి, ఎక్కువ మసాలాలు వేసినటువంటివి, స్కిన్తో పాటు ఉండేటువంటి చికెన్ కానీ, ఎక్కువ క్వాంటిటీలో రెడ్ మీట్ తీసుకోవటం కానీ, ఫ్రై చేసినటువంటి ఫిష్ కానీ ఇట్లాంటివి తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి. బట్ దీనికి ఆల్టర్నేటివ్స్ కింద మనము స్కిన్లెస్ చికెన్ అనేది తీసుకోవచ్చు. అట్లాగే లిమిటెడ్ క్వాంటిటీలో లీన్ మీట్, రెడ్ మీట్ కూడా లీన్ మీట్ అనేది కొంత లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. ఎగ్స్ ప్రతిరోజు తీసుకోవచ్చు, 1 ఎగ్ వరకు సేఫ్గా తీసుకోవచ్చు. అది కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ని బట్టి కొంత మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది, బట్ జనరలీ 1 ఎగ్ వరకు సేఫ్గా తీసుకోవచ్చు. అట్లాగే ఫిష్ కూడా మూత పెట్టి వండినటువంటిది, ఉప్పు కారం ఎక్కువ వేయనటువంటిది లిమిటెడ్గా తీసుకోవచ్చు. ఇలా తీసుకునేటప్పుడు వారంలో 1 లేదా 2 రోజులకి మించకుండా అయితే సేఫ్గా తీసుకోవచ్చు. అండ్ ఇది తీసుకునేటప్పుడు దీంతో పాటుగా ఎక్కువ క్వాంటిటీలో మనం కార్బోహైడ్రేట్ సోర్స్, రైస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ తీసుకోకూడదు. అది ఎట్లా అయితే తక్కువ క్వాంటిటీ తీసుకోవాలో ఇది కూడా లిమిటెడ్ పోర్షన్లోనే తీసుకోవాలి. ప్లస్ ఇంకొక రూల్ ఏంటంటే ఖచ్చితంగా నాన్ వెజ్ తీసుకున్న రోజు కనీసం 200 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్స్ అనేది కంపల్సరీ ఆ మీల్లో ఉండేలాగా చూసుకోవాలి. సో వెజిటబుల్స్కి రీప్లేస్మెంట్ కింద మీట్ అనేది తీసుకోకూడదు, మీట్కి అకంపెనీమెంట్ కింద వెజిటబుల్స్ అనేవి తీసుకోవాలి. అండ్ వారంలో 1-2 రోజులు తీసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా క్వాంటిటీ అనేది 100 గ్రామ్స్ కంటే తక్కువ మాత్రమే ఉండాలి. అది కూడా ప్రిఫరబుల్లీ లంచ్ టైంలో మాత్రమే తీసుకోవాలి. సప్పర్కి వీలున్నంత వరకు లైట్గా ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేసినట్టయితే మంచిది. సో ఇలాంటి జాగ్రత్తలు ఫాలో అయినట్టయితే కనుక నాన్ వెజ్ పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. లిమిటెడ్ క్వాంటిటీలో తక్కువ ఫ్రీక్వెన్సీతో అకంపెనీడ్ వెజిటబుల్స్తో నాన్ వెజ్ కంటిన్యూ చేయొచ్చు. మన డైట్లో జనరల్గా వెజిటబుల్స్ అంటే కూరలు అన్నప్పుడు చాలా వరకు దుంపలు కూడా మనం దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము. ఆలుగడ్డ కానీ లేదా అరటికాయ కానీ, అరటికాయ దుంప కాదు బట్ స్టార్చీ వెజిటబుల్ అనమాట. అట్లాగే కందగడ్డ కానీ ఇట్లాంటివి, చామదుంపలు కానీ ఇట్లాంటివి జనరల్లీ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము. బట్ ఇవన్నీ కూడా స్టార్చ్ సోర్సెస్ అనమాట. అంటే వీటి నుంచి కూడా మనకి కార్బోహైడ్రేట్ అనేది వస్తుంది. సో డయాబెటీస్ ఉన్నప్పుడు వీటిని కూడా క్వాంటిటీ రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. బట్ చాలాసార్లు ఈ దుంప కూరలు లేదా స్టార్చీగా ఉండేటువంటి, పిండిగా ఉండేటువంటి కూరలు వండేటప్పుడు నూనె ఎక్కువ వాడటం అనేది జరుగుతుంది. సో ఎక్కువ క్యాలరీస్ అట్లాగే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి. కాబట్టి వీటిని లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి, పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అవాయిడ్ చేయాల్సినవి ఏంటి దుంప కూరల్లో అంటే, లేదా స్టార్చీ వెజిటబుల్స్లో అవాయిడ్ చేయాల్సినవి అంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ఉన్నాయనుకోండి, అవి పొటాటోసే అవ్వడానికి. పొటాటోస్లో నార్మలీ చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, బట్ దాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్గా చేసినప్పుడు న్యూట్రియంట్ కంటెంట్ తక్కువ, క్యాలరీ కంటెంట్ ఎక్కువ, స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే చామదుంపలు ఉడికించి దాన్ని డీప్ ఫ్రై చేసి తర్వాత దాంతో కూర చేస్తూ ఉంటారు, అది కూడా అంతే అండి. సో న్యాచురల్గా వాటిలో ఉండేటువంటి న్యూట్రియంట్స్తో డయాబెటిక్స్కి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. కానీ
దాన్ని ఎలా అయితే మనం ట్రాన్స్ఫార్మ్ చేసి వండుతున్నామో, నూనె ఎక్కువ వాడి అట్లాగే ఉప్పు కారం ఎక్కువ వాడి ఎట్లా అయితే వండుతున్నామో, ఆ వండటం అనే ప్రాసెస్లో మనం దాని న్యూట్రిషనల్ వాల్యూని బాగా తగ్గిస్తున్నాము. దీనివలన మనం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రమే అది సేఫ్ అని చెప్పొచ్చు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే దీని నుంచి స్టార్చ్ కంటెంట్ రావటం మూలాన బ్లడ్ గ్లూకోజ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 30-40 గ్రామ్స్కి మించకుండా వారానికి ఒకసారి వరకు తీసుకోవచ్చు. బట్ అంతకంటే ఎక్కువైతే తీసుకోకూడదు. మిగతా కూరగాయలు, మిగతా దుంప కూరలు, మనకి క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ముల్లంగి కానీ, ఆర్ టర్నిప్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా, నూలుకోలు దుంప కానీ, ఇవన్నీ కూడా మనకి దుంప కూరల కిందకే వస్తాయి. కానీ వీటిలో మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది కొంత తక్కువగా ఉంటుంది. బీట్రూట్లో, క్యారెట్లో కొంత కార్బోహైడ్రేట్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండటం మూలాన అవి దుంపకూరలు అయినప్పటికీ కూడా మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న బ్లడ్ గ్లూకోజ్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. బట్ మిగతా దుంపకూరలు అంటే ఆలుగడ్డ కానీ, స్టార్చీ వెజిటబుల్స్ మాత్రం తప్పనిసరిగా రెగ్యులేట్ చేయాలి. వేరే దుంపకూరలు అన్నీ కూడా, రాడిష్ ముఖ్యంగా, రాడిష్ కానీ, నూలుకోలు కానీ, ఇట్లాంటివి మీరు రెగ్యులర్గా డైట్లో తీసుకున్నా, ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. డయాబెటీస్ ఉన్నప్పుడు టీ, కాఫీ అంటే జనరలీ మనము టీ, కాఫీ యాజ్ ఎ బెవరేజ్ తీసుకున్నప్పుడు ఇండియాలో తయారు చేసినట్టు పాలు, చక్కెర ఇవన్నీ వేయకుండా ఒరిజినల్గా టీ ఏంటి, కాఫీ ఏంటి అని తీసుకున్నప్పుడు టీలో కానీ, కాఫీలో కానీ రెండిట్లో కెఫీన్ అనేది ఉంటుంది. మనకి స్టిమ్యులేటర్గా యాక్ట్ చేస్తుంది, కొంత యాక్టివ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అట్లాగే టీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్, కాఫీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సరస్ ఏజెంట్స్, రకరకాల బెనిఫిషియల్ కాంపౌండ్స్ అనేవి మనకి టీలోనూ ఉన్నాయి, కాఫీలోనూ ఉన్నాయి. కానీ మనం ఇంట్లో టీ కానీ, కాఫీ కానీ తయారు చేసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే, ఆ టీ పొడి, దాంతోపాటు పాలు అండ్ దాంతోపాటు చక్కెర లేదా బెల్లము, ఏదో ఒక స్వీటనింగ్ ఏజెంట్ అనేది యాడ్ చేయటం జరుగుతుంది. ఇలా చేయటం వలన టీ విషయానికి వస్తే దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కొంతవరకు మనం ఎక్కువ బాయిల్ చేయడం కానీ, ఇట్లా కాల్షియం ఉన్నటువంటి పాలు యాడ్ చేయటం వలన కానీ అవి డీయాక్టివేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే అన్నెసెసరీగా చక్కెర రూపంలో క్యాలరీస్ లోపలికి వెళ్ళటము, డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చక్కెర అవ్వనివ్వండి, బెల్లం అవ్వనివ్వండి, ఏదైనా సరే లోపలికి వెళ్ళాక బ్లడ్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ అనేది కూడా పెరగడం జరుగుతుంది. మనం కాఫీ విషయంలో కూడా అదే పని చేస్తూ ఉంటాం. సో మీరు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తీసుకున్నారనుకోండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా రోజుకి 1 కప్పు మధ్యాహ్నం తర్వాత కాకుండా మధ్యాహ్నం లోపు తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, చక్కటి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. బట్ మనము మిల్క్, షుగర్, బెల్లము ఇట్లాంటివి యాడ్ చేసి తీసుకునేటువంటివి అయితే పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. లేదంటే చాలా లిమిటెడ్ క్వాంటిటీస్లో, అంటే 30-50 ml మించకుండా, అది కూడా వీలుంటే ఎటువంటి స్వీట్నర్ లేకుండా తీసుకోవచ్చు. అది కేవలం ఇప్పటి వరకు అలవాటు పడ్డారు కనుక అంతే తప్ప దాని నుంచి బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు. ఇక స్వీట్స్ విషయానికి వస్తే ఎటువంటి స్వీట్ అయినా సరే దాంట్లో కార్బోహైడ్రేట్ అయితే ఉంటుంది. అంటే ఎటువంటి పిండితో చేసిందైనా సరే, దాంట్లో చక్కెర వేసినా, బెల్లం వేసినా, తేనె వేసి చేసినా, డ్రై ఫ్రూట్ పౌడర్ వేసినా, అంటే మన ఖర్జూరాల పౌడర్ అని కానీ, ఖర్జూరాల సిరప్ అని కానీ, కోకోనట్ షుగర్ అని కానీ, లేదంటే స్వీటనింగ్ సబ్స్టెన్సెస్ వేరే ఏదైనా యాడ్ చేయటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా, లేదా ఈవెన్ పామ్ జాగరీ అంటే తాటి బెల్లం కానీ, ఇట్లా రకరకాల స్వీట్నర్స్ని సబ్స్టిట్యూట్, షుగర్ సబ్స్టిట్యూట్ కింద వేసి స్వీట్ తయారు చేస్తున్నాం. కాబట్టి ఇది తీయగా ఉంటుంది కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినచ్చు అని అడ్వర్టైజ్ చేయడం చూస్తూ ఉంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ సోర్సెస్ కాబట్టి మనకు కొంత టైం డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ అంటే చక్కెర వేసుకున్నప్పుడు మనం ఈ చక్కెర వేసినటువంటి స్వీట్స్ తీసుకుంటేనో, బెల్లం వేసిన స్వీట్స్ తీసుకుంటేనో బ్లడ్ గ్లూకోజ్ ఇమీడియట్గా పెరగచ్చు. బట్ వేరే రకాల స్వీట్నర్స్ వేసుకున్నప్పుడు ప్రాబబ్లీ ఇంకొక అరగంట తర్వాత పెరగచ్చు. బట్ గ్లూకోజ్ పెరగటం అనేది అయితే రెండిట్లోనూ కామనే. డయాబెటీస్ ఉన్నప్పుడు ఇలా అన్కంట్రోల్డ్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి సంబంధించి మన బాడీలో రకరకాల డ్యామేజెస్ అనేవి జరుగుతాయి. చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్లనే మనకి డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఎక్కువ కాలం ఉన్న వాళ్ళకి కంటి చూపులో తేడాలు రావటం కానీ, కిడ్నీస్ పాడవటం కానీ, లేదంటే కొన్ని రకాల దెబ్బలవి తగిలినప్పుడు యాంపిటేషన్స్ చేయాల్సిన అవసరం రావడం కానీ, ఇటువంటి అనర్థాలన్నీ కూడా జరుగుతాయి. ఇది అవాయిడ్ చేయాలి అంటే బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లో ఉంచుకోవడం ఒక్కటే మార్గం. అందువలన మనం ఎలా అయితే మెడిసిన్స్ డిలిజెంట్గా, మందు అంటే శ్రద్ధగా తీసుకుంటామో,
ఆహారం విషయంలో కూడా అదే శ్రద్ధ ఉంటే మాత్రమే మనం బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చేసుకోగలుగుతాము. కానీ స్వీట్ అన్నప్పుడు దేంతో చేశారు అన్నది ఆలోచించకుండా దూరం పెడితేనే మంచిది. అలా కాదు అనుకున్నప్పుడు సంవత్సరం మొత్తం మీద 4-5 పండగలు వస్తాయి చూడండి, 2-3 నెలలకు ఒకసారి. ఆ పండగప్పుడు తక్కువ క్వాంటిటీలో ఒక చిన్న బైట్ వరకు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ అలవాటుగా ప్రతిరోజు తీసుకోవటమో, వారానికి ఒకసారి తీసుకోవడమో, 2 వారాలకు ఒకసారి తీసుకోవడమో ఇట్లా చేస్తే కూడా మన బ్లడ్ గ్లూకోజ్ అనేది కంట్రోల్లో ఉండదు. కంట్రోల్లో ఉండకపోవడం మూలాన వచ్చేటువంటి జరిగేటువంటి డ్యామేజ్ కూడా కంటిన్యూ అవుతుంది. బార్డర్ లైన్ డయాబెటీస్ అంటే ప్రీ డయాబెటీస్ అని చెప్పుకోవచ్చండి. ఈ ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం దీన్ని డయాబెటీస్కి వెళ్లకుండా కొన్ని రకాల ఆహారపు అలవాట్లు అట్లాగే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ తోటి మనం ట్రై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే జనరలీ హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి. జనరలీ హెల్దీ ఫుడ్ అంటే కంపల్సరీ మనము డైట్లో పోర్షన్ సైజ్ అనేది రెగ్యులేట్ చేసుకోవడము, జంక్ ఫుడ్, స్వీట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి పూర్తిగా అవాయిడ్ చేయటము, లేదా ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒకసారి తక్కువ క్వాంటిటీలో తీసుకోవటం, ఇట్లాంటి రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడము. ఇక హెల్దీ ఫుడ్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలంటే ప్రతిరోజు ప్రీ డయాబెటీస్ ఉన్నట్టయితే కనుక ప్రతిరోజు తప్పనిసరిగా 250 to 300 grams వెజిటబుల్స్ అయితే డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ ఫైబర్ అనేది ఈ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి ప్రోగ్రెస్ కాకుండా హెల్ప్ చేస్తుంది. సాలెడ్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్యాన్సీ సాలెడ్స్ అవసరం లేదు. క్యారెట్, కీరా, క్యాబేజ్, ముల్లంగి ఇట్లాంటి వాటితో కూడా మనం సాలెడ్ చేసుకోవచ్చు. టొమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనం ప్రోటీన్ సోర్స్ అయినటువంటి లీన్ మీట్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవడము, లేదంటే కొన్ని రకాల పప్పులు, గింజలు ఇవన్నీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము, రైస్ పోర్షన్ బాగా తగ్గించుకోవటము, రైస్ బదులుగా చపాతీ తీసుకుంటూ ఉన్నట్టయితే ఏదైనా సరే పోర్షన్ సైజ్ కంపేరబుల్గా తక్కువ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోవటము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీల్ టైమింగ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎక్కువ సార్లు తీసుకోవటము అంటే రోజుకి 3 సార్లు మీల్ తీసుకొని మధ్యలో ఇంకో 3 సార్లు కాఫీలు, టీలు, స్నాక్స్ ఇట్లాంటివి కాకుండా కేవలం 3 లేదా 4 మీల్స్తో సరిపెట్టాలి. అది కూడా లిమిటెడ్ పోర్షన్లో తీసుకోవాలి. ఒకవేళ ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అబ్డామినల్ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని ఉండటం కానీ లేదా ఓవర్ వెయిట్ ఉండటం కానీ ఉన్నట్టయితే ఆ వెయిట్ రెడ్యూస్ చేసుకుంటే కూడా మనం ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చు. సో వెయిట్ మేనేజ్మెంట్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఫైనలీ స్ట్రెస్ లెవెల్స్ కూడా మంచిగా మేనేజ్ చేసుకోవాలి. ఎక్సెసివ్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మన బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేషన్ అనేది ఈజీ అవ్వదు కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవాలి. దాంతోపాటు లైఫ్ స్టైల్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అంటే ఉదయమో సాయంత్రమో ఒక అరగంట పాటు బాగా ఎక్సర్సైజ్ చేసి రెస్ట్ ఆఫ్ ద డే అంటే రిమైనింగ్ డే అంతా ఏం చేయకుండా కూర్చొని ఉండకూడదు. ఖచ్చితంగా రోజంతా కూడా ఎంతో కొంత కదలిక అనేది ఉండాలి. ఒకవేళ మీరు రోజులో 8 గంటలు కూర్చొని పనిచేయాల్సినటువంటి జాబ్ అయినట్టయితే కనుక 2 గంటలకు ఒకసారైనా సరే అలారం పెట్టుకొని మరీ డెస్క్ దగ్గర నుంచి లేచి కనీసం 1 నిమిషం పాటు వేగంగా నడవడం అనేది ఖచ్చితంగా ట్రై చేయాలి. అట్లాగే మీరు ఉండేటువంటి ఇల్లు 2nd ఫ్లోర్లోనో 3rd ఫ్లోర్లోనో అట్లా ఉన్నప్పుడు లిఫ్ట్ తీసుకోవడం కాకుండా నడక అనేది ఉండేలాగా చూసుకోవాలి. మెట్లు తీసుకొని వెళ్ళడం అనేది అలవాటు చేసుకోవాలి. దగ్గర దూరాలకు వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్ళడమో కారులో వెళ్ళటమో కాకుండా నడక ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్కువ నడిచి ఉండేలాగా నడక అనేది నెంబర్ ఆఫ్ స్టెప్స్ మనం ఎంత వీలుంటే అంత పెంచుకునేందుకు ట్రై చేయాలి. అండ్ వర్క్లో కూర్చున్న టైంలో కాకుండా మిగతా టైంలో కూర్చొని రిలాక్స్ అవుదాము అని ఇంటికి వచ్చి కుర్చీలోనో సోఫాలోనో కూలబడి టీవీ పెట్టుకొని చూడటం కాకుండా వీలున్నంతగా నడవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంట్లో వీలున్నంత పనులు మీరే చేసుకోవటము, ఇట్లాంటివి చేసుకోవటం వలన కూడా మనకి బ్లడ్ గ్లూకోజ్ అనేది రెగ్యులేట్ అవుతుంది, కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు నిద్ర టైమింగ్స్ అట్లాగే ఎంత నిద్రపోతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో కనీసం 6.5 hours అయితే నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. అది బేర్ మినిమం అండి, దాంట్లో ఇంకా నెగోషియేషన్ ఉండకూడదు. మ్యాక్సిమం మనకి 8 hours దొరికే అదృష్టవంతులు ఎవరైనా ఉంటే కనుక 8 గంటల పాటు నిద్రపోతే కూడా మంచిదే. సో ఆ నిద్ర ఒకటి కంపల్సరీ మనము మానిటర్ చేసుకోవాలి. నిద్ర, ఎక్సర్సైజ్, స్ట్రెస్ లెవెల్స్, డైట్ ఈ 4 సక్రమంగా మేనేజ్ చేసుకుని వెయిట్ కంట్రోల్ చేసుకోగలిగితే ప్రీ డయాబెటీస్ని మనం డయాబెటీస్కి ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు.
టైప్ 1 డయాబెటీస్ ఉన్నప్పుడు మనకి ఇన్సులిన్ మీద డిపెండెన్సీ అనేది కంపల్సరీ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్యాంక్రియాస్లో ఉండే కొన్ని రకాల సెల్స్ డ్యామేజ్ అవ్వటం మూలాన ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుంది. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉండటమో లేదా అసలు లేకపోవడమో జరుగుతుంది. సో ఇలా ఇన్సులిన్ అనేది ఎక్స్టర్నల్గా తీసుకుంటూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోనట్టయితే ఈ పిల్లలు టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లల గ్రోత్లో మనకి ఫాల్ట్ వస్తుంది. కాబట్టి అంటే గ్రోత్ తగినంత ఉండదు. కాబట్టి ఇన్సులిన్ లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళ ఆహారం అనేది ఉండాలి. అండ్ జనరలీ పిల్లలకి ఏ ఆహారం అయితే హెల్దీ అని చెప్తామో టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలకి అందరికీ కూడా ఇదే హెల్దీ ఫుడ్. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ వీళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది తీసుకున్న విదిన్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ దట్ టైంలోనే వీళ్ళ డయట్ అనేది తీసుకోవడం జరగాలి. అంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, వారు ఏదైనా స్నాక్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకునేటప్పుడు ఆ చుట్టుపక్కల మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో డాక్టర్ సలహా మేరకు ఎన్ని యూనిట్స్ ఇన్సులిన్ ఇస్తున్నారు, ఎన్ని యూనిట్స్ ఇన్సులిన్కి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ సోర్స్ ఇవ్వాలి అనేది మీరు తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆహారం ఇవ్వాలి. ఇక టైప్ 1 డయాబెటీస్ ఉందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా పిల్లలందరికీ కూడా వైట్ రైస్ అనేది వీలున్నంత అవాయిడ్ చేస్తేనే మంచిది. పిల్లలు కాబట్టి వీళ్ళకి వైట్ రైస్ ఓకే అనుకోకూడదు. టైప్ 1 డయాబెటీస్ ఉన్నప్పుడు ముఖ్యంగా బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సడన్ బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్ అనేవి మనకి వద్దు. కాబట్టి వైట్ రైస్కి బదులుగా మిల్లెట్స్ యూజ్ చేయటం కానీ, లేదా వాటితో పాటుగా కొంత ఎక్కువ క్వాంటిటీలో ఫైబర్ ఇంక్లూడ్ చేయటం కానీ, తగినంత ప్రోటీన్ డైట్లో ఉంచడం కానీ, హెల్దీ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ అనేవి డైట్లో ఉంచడం. తగినంత ప్రోటీన్ మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి, వెజిటేరియన్ సోర్సెస్ నుంచి కూడా లభిస్తుంది. అట్లాగే గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ అనేవి కూడా టైప్ 1 డయాబెటీస్ అనే కాదు, ఇన్ జనరల్ పిల్లల ఎదుగుదలకి చాలా అవసరం. కాబట్టి ఈ గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ ఉన్నటువంటి నట్స్ అండ్ సీడ్స్, ఆల్మండ్స్, పల్లీలు, క్యాష్యూ నట్స్, పిస్తా కానీ ఇట్లాంటివన్నీ కూడా పిల్లల డైట్లో భాగం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే కాల్షియం లాంటి మినరల్స్ కోసం డైరీ ప్రోడక్ట్స్ కూడా తప్పనిసరిగా ఇంక్లూడ్ చేయాలి. అంటే పాలు, పెరుగు, తక్కువ క్వాంటిటీలో చీజ్ కానీ అండ్ లిమిటెడ్ క్వాంటిటీలో పనీర్ కానీ ఇట్లాంటివి కూడా పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్నప్పుడు తప్పనిసరిగా జంక్ ఫుడ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. బేకరీ ఫుడ్ ఐటమ్స్ కానీ, కేక్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, ఈవెన్ బయట తయారు చేసినవైనా ఇంట్లో తయారు చేసినవైనా డిఫరెన్స్ ఉండదండి. బయట చేసింది కాదు కాబట్టి, ఇంట్లో బెల్లంతో చేసిన కేక్ కాబట్టి ఇది ఓకే అనుకుంటూ ఉంటారు. అలాంటివి కూడా ఓకే కాదు. అవన్నీ తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి పూర్తిగా. బిస్కెట్స్ లాంటివి కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లల్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళకి హైపోగ్లైసీమియా వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఈ హైపోగ్లైసీమియా సిమ్టమ్స్ అనేవి ముందుగానే టీచ్ చేయాలి. అలాగే పిల్లల కేర్ గివర్స్ కూడా, అంటే ఇంట్లో పేరెంట్స్ కానీ, వాళ్ళ సిబ్లింగ్స్ కానీ, వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉన్నట్టయితే కనుక ఆ స్కూల్లో వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు, వాళ్ళ క్లాస్ టీచర్ కానీ, స్కూల్లో ప్రిన్సిపల్ కానీ, అడ్మిన్స్ కానీ, ఆయాలు కానీ వాళ్ళందరికీ కూడా వీళ్ళ హెల్త్ కండిషన్ గురించిన అవేర్నెస్ ప్రొవైడ్ చేయడము. అట్లాగే క్లాస్లో మిగతా పిల్లలందరూ కూడా బర్త్డేస్కి అప్పుడు చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వీళ్ళకు కూడా వెంటనే ఇవ్వడము, వీళ్ళు తినడము ఇట్లాంటివి జరగకుండా పిల్లల్ని, చుట్టుపక్కల వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము, ఇవన్నీ కూడా టైప్ 1 డయాబెటీస్ పిల్లలు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డయాబెటీస్కి మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ వాడినప్పుడు ఎటువంటి మెడిసిన్స్ అన్నదాన్ని బట్టి మనకి అసలు హైపోగ్లైసిమియా వచ్చే రిస్క్ ఉంటుందా లేదా అన్నది కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని రకాల మెడిసిన్స్ వాడినప్పుడు హైపోగ్లైసిమియా వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ముందుగానే మీరు మెడిసిన్స్ రాసి ఇచ్చినప్పుడే డాక్టర్ గారి దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు హైపోగ్లైసిమియా వచ్చే ఛాన్స్ ఎక్కువ, అంటే బ్లడ్ గ్లూకోజ్ పడిపోయేటువంటి అవకాశం ఉంటుందా అండి, ఇది జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు లేదా ఆహారంలో ఎంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి అనేది మీరు ముందుగానే డాక్టర్ దగ్గర తెలుసుకోవాలి. అట్లా ఉన్నప్పుడు మీరు తీసుకున్నటువంటి మెడిసిన్ హైపోగ్లైసీమియా కాజ్ చేసేటువంటిది అయినట్టయితే కనుక ఆ హైపోగ్లైసీమియా సిమ్టమ్స్ గురించి తెలుసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే హైపోగ్లైసీమియాకి, హైపర్గ్లైసీమియాకి కూడా కొంతవరకు సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయి. సో వీలుంటే మనం ఎప్పటికప్పుడు బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ చేసుకునే విధంగా అవకాశం ఉన్నట్టయితే మంచిది. అలా కానప్పుడు హైపోగ్లైసీమియా వచ్చే ఛాన్స్ ఉంది అనిపించినప్పుడు వెంటనే తినేందుకు వీలుగా చిన్న క్యాండీ లాంటివి దగ్గర పెట్టుకోవచ్చండి. ఈ చాక్లెట్ అంటే మన కోకోతో చేసినటువంటి చాక్లెట్ కాకుండా షుగర్తో చేసినటువంటి క్యాండీస్, ఆరెంజ్ కానీ,
రకరకాల అదర్ ఫ్లేవర్స్లో వస్తాయి, హార్డ్ క్యాండీస్ ఉంటాయి. చిన్నది ఒక్కటే, అది దగ్గర పెట్టుకోవాలి. మీకు బాగా చెమటలు పట్టి నీరసం వచ్చి కళ్ళు తిరుగుతూ ఉండటము, హైపోగ్లైసిమియా సిమ్టమ్స్ ఇది మేజర్ అని చెప్పొచ్చు. అలా అనిపించినప్పుడు ఆ క్యాండీ ఒకటి తినడము, దాంతోపాటు కొద్దిగా వాటర్ తాగడము చేసినట్టయితే, కొంత కూర్చొని రెస్ట్ తీసుకున్నట్టయితే సిమ్టమ్స్ త్వరగానే మనకి రెడ్యూస్ అవుతాయి. తిరిగి నార్మల్ గ్లైసిమిక్ లెవెల్స్ అనేవి, అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి రీచ్ అవుతాయి. ఇలా కాకుండా మనం అసలు హైపోగ్లైసీమియా అనేది రాకుండా ఉండాలంటే మనం తీసుకున్నటువంటి మెడిసిన్ని బట్టి ఆహారంలో కార్బోహైడ్రేట్ అనేది రెగ్యులేట్ చేసుకోవాలి. అట్లాగే అసలు ఆ కండిషన్ రాకుండా ఉండేందుకు మధ్యలో ఎంతో కొంత స్నాక్, మీరు మెడిసిన్ని బట్టి మాత్రమే స్నాక్ తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలండి. ఎలాంటి మెడిసిన్ తీసుకున్నా అవాయిడ్ చేయాలి కాబట్టి ఏదో ఖచ్చితంగా స్నాక్ తీసుకోవాలి అనే రూల్ అయితే లేదు. సో ఇది పూర్తిగా మెడిసిన్ మీద డిపెండెంట్ అని చెప్పొచ్చు. ప్లస్ మనము ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకైతే హైపోగ్లైసిమియా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ గ్లూకోజ్ కానీ, కొంత గ్లూకోజ్ పౌడర్ వాటర్లో కలుపుకుని తాగేందుకు అది కానీ, క్యాండీ కానీ, లేదంటే రైజిన్స్ కానీ, అంటే మన కిస్మిస్ కానీ ఆర్ ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు కాకుండా నార్మల్ ఖర్జూరాలు కానీ, ఇట్లాంటివి కొంత దగ్గర పెట్టుకోవాలి. గ్లైసిమియా సిమ్టమ్స్, హైపోగ్లైసిమియా సిమ్టమ్స్ లేనప్పుడు ఇవేమీ తీసుకోకూడదు. అది కేవలం మెడిసిన్ లాగా హైపోగ్లైసిమియా వస్తే మాత్రమే తీసుకోవాలి అనే రూల్ పెట్టుకోవాలి తప్ప, పాకెట్లో ఉన్నాయి లేకపోతే యాక్సెసిబుల్గా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా తీసుకుందామని అయితే ఎప్పుడు ట్రై చేయకూడదు. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.